హై ఫ్రెండ్స్, ఇది ఎప్సన్ L3560 న్యూ మోడల్ ప్రింటర్. ఈ ప్రింటర్ అన్బాక్సింగ్ చూద్దాం. దీనిలో ఆప్షన్స్ వచ్చేసి మనకు ప్రింట్, కాపీ, వైఫై అండ్ ఎప్సన్ కనెక్ట్ అండ్ ఎల్సిడి ప్యానల్ కూడా వచ్చింది. న్యూ మోడల్ కాబట్టి ప్యానల్ కూడా ఉంది దీనికి. దీనిలో 4 ఇంక్స్ వస్తాయి. బ్లాక్ అండ్ వైట్ కాపీస్ 3500 అని ఇచ్చాడు. కలర్ కాపీస్ 7000 చేంజ్ ఇచ్చాడు. ప్రింటర్ అన్బాక్సింగ్ చూద్దాం. యూజర్ మాన్యువల్ అండ్ 2-pin పవర్ కేబుల్. ప్యాకింగ్ చాలా బాగుంది. ప్రింటర్ కి న్యూ టైప్ ఆఫ్ ప్యాకింగ్ ఇచ్చిండు. చాలా బాగుంది ప్యాకింగ్. ప్రింటర్ డ్యామేజ్ కాకుండా 4 ఇంక్స్ వచ్చాయి. ఇది న్యూ మోడల్ ప్రింటర్. ఎల్సిడి ప్యానల్ అవి చాలా బాగుంది. కొంచెం నీట్ గా ఉంది ప్రింటర్ లుకింగ్ కూడా. యూఎస్బి కేబుల్ కూడా ఇచ్చాడు. సిస్టమ్ టు ప్రింటర్. చూడండి, ఇది ప్యానల్ న్యూ టైప్. ఇంతకుముందు 3250 అవన్నీ ప్యానల్ లేదు, ఎల్సిడి ప్యానల్ లేదు. బట్ దీనికి ఎల్సిడి ప్యానల్ ఇచ్చిండు. పేపర్ ట్రే అండ్ పేపర్ ట్రే క్లోజర్ కూడా ఇచ్చాడు అనమాట. ర్యాట్ బిట్ కాకుండా, ఎలికలు పోకుండా. సో ఈ ప్రింటర్ ఇప్పుడు అన్బాక్సింగ్ చూద్దాం అండ్ ఈ స్టిక్కర్స్ అన్ని రిమూవ్ చేద్దాం. ఫస్ట్ చూడండి, పేపర్ క్లోజింగ్ కి ఇది బాగుంది. దీనికి కూడా 003 ఇంక్సే వస్తాయి. సేమ్ ఇంక్స్ మనకు 3250 ఏ ఇంక్ వస్తుందో అదే ఇంక్ సపోర్ట్ చేస్తుంది దీనికి కూడా. సో ఇంక్స్ ఫిల్ చేస్తున్నా. చూడండి, ఇది ప్యానల్, కంట్రోల్ ప్యానల్. ఆన్ ఆఫ్ బటన్, హోమ్ అండ్ ఓకే అండ్ క్యాన్సిలేషన్ బటన్, కాపీ బటన్ ఇది అండ్ రీసెట్ బటన్. ఇది అప్ అండ్ డౌన్ ఆరో మార్క్స్ కూడా ఇచ్చాడు దీనికి. ఇదేమో పవర్, 2-pin పవర్ అండ్ ఇది యూఎస్బి సిస్టమ్ టు ప్రింటర్. ఇది కామన్ గా అన్నిట్లో ఉండేది. ప్రింటర్ 2-pin కేబుల్ అండ్ యూఎస్బి కేబుల్. ఇది ప్యానల్ ఆన్ చేస్తే చూడండి, ఇక్కడ ఆన్ చేసిన తర్వాత ఇది ఎస్ఆర్ నో అడుగుతుంది. నో అని క్లిక్ చేయాలి ప్రింటర్ ఇన్స్టాలేషన్ చేయడానికి. మనం ఇంక్ ఫిల్ చేసిన తర్వాత దీనిలోకి రావాలి అంటే ఇవన్నీ కంపల్సరీ చేయాల్సిందే. తర్వాత ఓకే ప్రెస్ చేసి ఇక్కడ అడుగుతుంది అనమాట. ఓకే 1 minute పట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ట్రయాంగిల్ అది ఉంది కదా, అది క్వశ్చన్ మార్క్ ఉన్న బటన్ ని ఒక 10 to 10 seconds ప్రెస్ చేసి పట్టుకుంటే ఇలా వస్తుంది. 15 seconds, 10 to 15 minutes హోల్డ్ చేసి పట్టుకోవాలి. తర్వాత ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఇది ప్యానల్ ఇలా వస్తుంది. కాపీ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. సెట్టింగ్స్, హెల్ప్, మెయింటెనెన్స్ అండ్ ప్రింట్, పేపర్, వైఫై సెట్టింగ్స్ అండ్ కాపీ. కాపీ కావాలంటే ఓకే చేయండి. ఇది కలర్ కాపీ. మళ్ళీ ఎరా మార్క్ ప్రెస్ చేస్తే అండ్ బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. మనం ఒక కాపీ తీద్దాం. కాపీ ఉంది కదా, సైడ్ ప్రెస్ చేస్తే బ్లాక్ అండ్ వైట్ వచ్చింది. ఈ బ్లాక్ అండ్ వైట్ ఓకే చేసి కలర్ కాపీ ఇంకోసారి ప్రెస్ చేస్తే బ్లాక్ అండ్ వైట్ కాపీ వస్తుంది. ఓకే ప్రెస్ చేయండి అండ్ కాపీ బటన్ ప్రెస్ చేస్తే కాపీ వచ్చేస్తుంది. మనకి ఎన్ని బటన్స్, ఎన్ని కాపీస్ కావాలన్నా అక్కడ ఎరా మార్క్స్ ఉన్నాయి కదా, అన్ని పెంచుకుంటూ పోవచ్చు. మళ్ళీ అప్ అండ్ డౌన్ ఉన్నాయి. ఓకే, ఒకసారి కాపీ ప్రెస్ చేస్తున్నా. కాపీ వచ్చింది. బ్యాక్ అండ్ బ్యాక్ కూడా తీసేసింది. అదే కాపీని బ్యాక్ పెట్టేసి
పెట్టిన కాపీని బ్యాక్ సైడ్ పెట్టేసి మళ్ళీ కాపీ కొడితే టూ సైడ్ కాపీ వచ్చేస్తుంది. ఇందులో వైఫై సెట్టింగ్స్ చూద్దాం ఇప్పుడు. నాజిల్ చెక్ చూద్దామండి, ఎన్ని కాపీస్ తీసామనేది, కాపీ ఎట్లా వస్తుంది. మెయింటెనెన్స్ పోయిన తర్వాత ఇక్కడ నాజిల్ చెక్, హెడ్ క్లీన్ అన్నీ ఉంటాయి, చెక్ చేయండి. ఇక్కడ నాజిల్ చెక్ ఓకే చేస్తే మనం తీసిన కాపీ ఎలా వస్తుంది అనేది దీనిలో ఉంటుంది అనమాట. ఓకే ప్రెస్ చేసి కాపీ కొట్టేసేయాలి. నాజిల్ చెక్ వచ్చింది. నాజిల్ 3250 కంటే ఇది నాజిల్ చాలా పెద్దగా ఉంది అండ్ చాలా నీట్ గా కనిపిస్తుంది. ప్రింటింగ్ చాలా బాగుంది. బట్ ఇది ఇట్లా సక్సెస్ రేట్ చాలా బాగుంది. ఇప్పుడు వైఫై సెట్టింగ్స్ చూద్దాం. ఈ వైఫై దీనిలోకి వెళ్ళాలి, సెట్టింగ్స్, తర్వాత అదర్ సెట్టింగ్స్ అండ్ డివైస్. 3 టైమ్స్ ఓకే ప్రెస్ చేసిన తర్వాత అదర్స్ అని ఉంటుంది, అదర్ బటన్ ప్రెస్ చేసి ఓకే ప్రెస్ చేస్తే మనకు ఐఓఎస్ కాకుండా అదర్ ఓఎస్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి ఓకే చేయాలి. అది ఓకే చేసిన తర్వాత మనకు 3 టైమ్స్ ఆరో బటన్ డౌన్ ప్రెస్ చేస్తే మనకు అక్కడ వైఫై పాస్వర్డ్ ఉంటుంది. ఆ వైఫై పాస్వర్డ్ మన మొబైల్లో ఎంటర్ చేస్తే ప్రింట్ వచ్చేస్తుంది.